వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బడ్జెట్ అంటేనే అంత అర్థమయ్యే కానట్టుండే ఒక బ్రహ్మ పదార్థం. కానీ ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మాత్రం ఓ క్లారిటీతో పద్దు రాసుకొచ్చారు. తాయిలాలెవరికి, వడ్డింపులెవరికి, ఐటీ స్లాబుల్లో ఆ మెలికేంటి, అన్నదాతకు దక్కే రొక్కమెక్కడా, ఇలా అన్ని ప్రశ్నలకు ఆన్సర్లున్నాయి ఇక్కడ. నిర్మలా మ్యాథమెటిక్స్ చూద్దాం డీటెయిల్గా ఇవాళ బర్నింగ్ టాపిక్లో. మేడం సార్ మేడం అంతే. నిర్మలా మేడం మ్యాథమెటిక్స్ అంటే ఆ మాత్రం మ్యాజిక్ ఉండాల్సిందే. దేశపు జమా ఖర్చులు రాసిపెట్టి 7 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన అపారమైన అనుభవం ఆమెది. ఇప్పుడు 8వ సారి అంతకు మించిన పర్ఫార్మెన్స్ చూపారు. ఆమ్ ఆద్మీ నుండి అపర శ్రీమంతుడి దాకా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఫిదా చేశారు. ఇది నిర్మలాస్ బడ్జెట్ అని ప్రధాని మోదీయే కాంప్లిమెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ పై నిన్నటి వరకు ఉన్న అంచనాలేంటి, ఇవాళ వచ్చిన క్లారిటీలేంటి? ఐటీ స్లాబుల్లో మార్పుతో వేతన జీవికి బిగ్ రిలీఫ్. No income tax payable up to income of 12 lakh rupees. కోటి మంది గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు. రైతులకు కిసాన్ క్రెడిట్ పరిమితి పెంపు. 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. రియల్ ఎస్టేట్ కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్. 5 ఏళ్లలో 75,000 పెరగనున్న మెడికల్ సీట్లు. In medical colleges and hospitals, 75,000 seats in the next 5 years. ఇంకేం కావాలి అంటున్నా నిర్మలమ్మ. కేంద్ర బడ్జెట్ తో ఆమ్ ఆద్మీ ఆల్ హ్యాపీస్. మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. Meaning a country is not just its soil, a country is its people. దేశమంటే మట్టి కాదు, దేశమంటే వికసిత్ భారత్. జీరో పవర్టీ, 100% నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో ఉండే అధునాతనమైన వైద్యం, 16 అర్థవంతమైన శ్రామిక వర్గం, 70% మహిళల ఆర్థిక స్వావలంబన, ఇవన్నీ కలిస్తేనే దేశం. దట్ ఈజ్ వికసిత్ భారత్ అంటూ తన బడ్జెట్ స్వరూపాన్ని తొలి పలుకుతోనే తేల్చేశారు పైసల మంత్రి సీతక్క. ఈసారి మొత్తం బడ్జెట్ సైజ్ 50,65,345 కోట్లు. రంగాల వారీగా కేటాయింపుల విషయానికొస్తే సహజంగానే రక్షణ రంగానికి పెద్దపీట పడింది. తరువాతి వంతు గ్రామీణాభివృద్ధి, హోం, వ్యవసాయం, విద్యారంగాలది. రక్షణ రంగానికి 4,91,000 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి 2,66,000 కోట్ల రూపాయలు, హోంశాఖకు 2,33,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,71,000 కోట్ల రూపాయలు, విద్యారంగానికి 1,28,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లలోపు కేటాయింపులు జరిగిన రంగాలు వైద్య ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, ఐటీ, టెలికాం, విద్యుత్, వాణిజ్య, పరిశ్రమలు, సామాజిక సంక్షేమం. విచిత్రమేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రంగాల్లో మిగతా దేశాలతో పోటీ పడాల్సిన కీలక తరుణంలో వైజ్ఞానిక రంగానికి దక్కింది కేవలం 55,679 కోట్లు మాత్రమే. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్ మిగతా బ్రేకింగ్స్ తో పోలిస్తే బ్లాక్ బస్టర్ బ్రేకింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పు. దేశంలోని దాదాపు 13 కోట్ల మంది నెల జీతగాళ్లకు శుభవార్త చెప్పింది నిర్మలమ్మ బడ్జెట్. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000.
ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు ఇకపై పన్ను మోత ఉండదు. ఉద్యోగులకైతే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి మొత్తం 12,75,000 వరకు జీరో ట్యాక్స్ అన్నమాట. కాకపోతే ఇది కొత్త రెజ్యూమ్లో ఉన్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. పాత ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండే ఇన్సూరెన్స్, సేవింగ్స్, హౌస్ లోన్స్ లాంటి మినహాయింపులు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండవు. 75% మంది ట్యాక్స్ పేయర్స్ ఇప్పటికే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మారిపోయారు. ఇప్పుడిచ్చిన భారీ రాయితీ లాంటివి మరో ఏడాది పాటు కొనసాగిస్తే అందరూ న్యూ ట్యాక్స్ సిస్టంలోకి వచ్చేస్తారు. క్రమంగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని పూర్తిగా ఎత్తివేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. వచ్చే వారం కొత్త పన్ను విధానానికి సంబంధించి బిల్ ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. దీంతో ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయాలన్నది మోదీ సర్కార్ ఆలోచన. 4 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. 4 లక్షలు దాటిన వాళ్లు 5%, అంటే 20,000, 8 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్నవారు 10%, అంటే 40,000, మొత్తం కలిపి 60,000 కొత్త ట్యాక్స్ విధానం ద్వారా ఆదా అవుతుంది. అటు 30% పన్ను పరిధిని 15 లక్షల నుంచి 24 లక్షలకు పెంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెలకు 1,50,000 వరకు ఆదాయం ఉన్న వాళ్లకు కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ తో 80,000 వరకు ఆదా అవుతుందన్నమాట. 25 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి 1,10,000 లబ్ధి చేకూరుతుంది. ఈ లెక్కన దాదాపు అన్ని కేటగిరీల వాళ్లకు బెనిఫిట్ కలిగే విధంగానే తాజా బడ్జెట్లో నిర్ణయం జరిగింది. మరి వేతన జీవుడికి బిగ్ రిలీఫ్ దొరికినట్టేగా. ఐటీ స్లాబుల్ని మార్చి వేతన జీవుడి జిందగీల్ని ఆ విధంగా వెలిగించేశారు. రంగాల్ని కూడా అదే స్థాయిలో ప్రభావితం చేశారు మేడం నిర్మలమ్మ. రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తుకి రెక్కలు తొడిగారు. 1 కోటి మంది అసంఘిత కార్మికుల ఆరోగ్యాలకు రక్షరేకు తొడిగారు. దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు ఆర్థిక చేయూతనిచ్చారు. అందుకే అన్ని వైపుల నుండి ఆల్ ఈజ్ వెల్ అనే సౌండే వినిపిస్తోంది. బడ్జెట్ నుంచి ఆమ్ ఆద్మీ ఆశించే ప్రధానమైన అంశం ధరలు. ఏవి తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి అని. తాజా బడ్జెట్తో బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో మార్పులు చేయడంతో దాని ప్రభావం మనం రోజువారీ అవసరాలకు ఉపయోగించే కొన్ని కీలకమైన ఉత్పత్తులు, వస్తువులపై డైరెక్ట్ గా పడబోతోంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అరుదైన దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వాడే 36 రకాల ఔషధాల ధరలు తగ్గబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు, ఇంపోర్టెడ్ ప్రీమియం కార్లు, మోటార్ సైకిళ్ల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో చూస్తే ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఏది ఎల్ఈడి టీవీస్, ఎల్సిడి టీవీస్ సెల్స్కి 2.5% ఉన్నదాన్ని అబాలిష్ చేశారు. అంటే ఇప్పుడు 0%. సో రానున్న కాలంలో దీంట్లో రేట్లు కూడా తగ్గొచ్చు కామన్ మ్యాన్కి, టీవీస్ అండ్ ఎల్సిడి టీవీస్. అండ్ ఆ యొక్క పరిశ్రమలకు కూడా చాలా ఊతమిస్తుంది. 30 లక్షలకు పైబడి ఖరీదు పలికే హై ఎండ్ కార్స్, 1600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకుల ధరలు కొంతలో కొంత తగ్గుముఖం పడతాయి. ఇది ఓ మోస్తరు శ్రీమంతులకు గుడ్ న్యూస్ లాంటిదే. ఇంకా ఆహారం, పానీయాల కోసం వాడే సింథటిక్ ఫ్లేవర్ మిశ్రమాలు, జ్యువెలరీస్ లో వాడే ముడిసరుకుల ధరలు తగ్గడం మిడిల్ క్లాస్ కి ఊరట కలిగించే అంశాలు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నవి ఏమిటి అంటే స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఇంపోర్టెడ్ చెప్పులు, కొవ్వొత్తులు, పీవీసీ ఫ్లెక్స్ ఫిలిమ్స్, పీసీవీ ఫ్లెక్స్ బ్యానర్స్. వీటి ధరల తగ్గుదల నామమాత్రంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర బడ్జెట్తో ఇదమిద్దంగా ఇదీ లాభం అని చెప్పలేని పరిస్థితి. దాదాపు 13 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కూడా నిర్మలమ్మ బడ్జెట్ తేలిగ్గా తీసుకోలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,71,000 కోట్లు కేటాయించడమే కాకుండా మంచి ప్రోత్సాహకాల్ని కూడా ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు అధిక వడ్డీ రేట్లతో ప్రైవేట్ అప్పు తీసుకునే కంటే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద తక్కువ వడ్డీ రేట్లతో 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఇది అన్నదాతకు మోదీ సర్కారు ప్రసాదించిన వరం. బడ్జెట్ చాలా బాగుందండి. అంటే ఇఫ్ యూ సీ పర్టికులర్గా సెగ్మెంటల్గా కాకుండా ఓవరాల్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంట్రీని అడ్రస్ చేసుకుంటూ ప్రతి సెక్టర్ రిక్వైర్మెంట్ ఏంటని ఎవ్రీ సెక్టర్ని సెగ్మెంట్ని డిఫైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇఫ్ యూ సీ ఫుడ్ సెక్యూరిటీకి ఏం చేయాలి,
దాని మీద ఉన్న సబ్సిడీస్ ఎట్లా పెంచాలి, ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సెంట్రల్ ఫండింగ్ రెడీ అవ్వటం, అట్లా ఎవ్రీ సెక్టర్ని ఎట్లా ఇన్ పర్టికులర్గా అడ్రస్ చేయాలో ప్లాన్డ్గా ట్యూన్డ్గా వెళ్ళినట్టు అనిపిస్తుందండి. రియల్ ఎస్టేట్ కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయడాన్ని పెద్ద ఉపశమనంగా భావిస్తోంది భవన నిర్మాణ రంగం. ఇందులో 25,000 కోట్లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టే వారికి రుణంగా అందజేస్తుంది. తాజా ప్రకటనతో పట్టణాల్లో, నగరాల్లో గృహ నిర్మాణ రంగానికి ఊపిరిపోసినట్టయింది. వైద్య ఆరోగ్య రంగానికి గతం కంటే దాదాపు 10,000 కోట్లు అదనంగా కేటాయించింది కేంద్రం. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మంత్రి నిర్మల. వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్యను మరో 10,000కు పెంచాలని డిసైడ్ అయింది కేంద్రం. రాబోయే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచాలన్నదే లక్ష్యం. మనము నేషనల్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రెజెంట్ చేసిన బడ్జెట్ విన్నాము. ఇది తప్పకుండా అందరు చెప్పేటట్టు ఇది ఒక పీపుల్స్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీకి, ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ సెక్షన్ అందరికి there is something important which has been touched upon. Agriculture lo mukyanga FPO, seed development, very margalu to boost the farmer as well as enhance credit. Adi chaala mukyam. 1,00,000 మందికి పైగా ఉన్న గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులపై కనికరం చూపింది సీతమ్మ పద్దు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లింకిట్ లాంటి డెలివరీ సంస్థల కోసం ఎండనక వాననక కష్టపడే గిగ్ వర్కర్లకు ఆరోగ్య ఆసరాను ప్రకటించింది. ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కల్పించేలా సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. త్వరలో వీళ్లందరికీ ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడి కార్డులను అందజేస్తారు. ఇలా దాదాపు అన్ని కార్నర్స్ లోనూ నవ్వులు పువ్వులు పూయించడానికి కేంద్ర బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. కొన్ని వర్గాలు కొంత అడిగితే ఎంతో ఇచ్చారు, కాదు ఇచ్చినట్టు కనిపించారు. కొన్ని వర్గాలకైతే అసలు అడిగితే కొసరిచ్చి సరిపెట్టుకున్నారు. మిగిలిందంతా ఎవరి కోసం దాచిపెట్టినట్టు? ఇంకెవరి కోసం? రాజకీయ అవసరాల కోసం అనేది టక్కున వినిపించే ఆన్సర్. ఎస్, మోదీ సర్కార్ తాజా బడ్జెట్లో బిగ్ అప్లాజ్ దక్కింది బీహారీ బాబాయిలకే. ఇదే గ్యాప్లో తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు అనేది అత్యంత ఆసక్తికరం. హ్యాట్రిక్ విక్టరీ కొట్టి కేంద్రంలో 3వ కొలువుదీరిన తరువాత ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ భుజాలెగరేస్తున్న మోదీ టీం ఆ డబుల్ ఇంజన్ సర్కారుకు ఊతమిచ్చి నిలబెడుతున్న మిత్రపక్షాల్ని విస్మరిస్తే ఎలా? అందుకే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న బీహార్ రాష్ట్రాన్ని వరాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది నిర్మలమ్మ పద్దు. బీహార్కి ప్రత్యేక స్థానం దక్కడానికి మరో ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే. బీహార్కిచ్చిన నజరానాల్లో మొదటిది మఖానా పోర్టు ఏర్పాటు. మఖానా అంటే తామర గింజలు. బీహారీ రైతుల ప్రధాన పంట ఇది. వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాల్ని మెరుగుపరచడానికి మఖానా బోర్డు పనిచేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్ ఇప్పుడు బడ్జెట్తో తీరింది. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్కు ఆర్థిక సాయం అందించడం రెండవది. ఇంకా పాట్నా ఐఐటి సామర్థ్యాన్ని పెంచడం, బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు, ఇలా వరుసపెట్టి బీహారీలకు గుడ్ న్యూస్ చెప్పింది తాజా బడ్జెట్. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ తో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అటు కేంద్రంలోని ఎన్డీఏలో నితీష్ పార్టీ జేడీయూ కీలక భాగస్వామిగా ఉంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం ఎన్నికల ముందు ఇలా బడ్జెట్ వరాలతో ఫిదా చేసింది. బీహారీలైతే ఫుల్ ఖుషి. మరి కేంద్రంలో బండిని లాగుతున్న జోడెద్దుల్లో మరొకటి ఆంధ్రప్రదేశ్ కూటమి. మరి ఏపీకి నిర్మలా బడ్జెట్లో ఏం దక్కినట్టు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించింది కేంద్రం. ఆ దిశగా బడ్జెట్లో కూడా సౌండ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో పాటు గతంలో చెప్పిన అడ్వాన్స్ బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్ల గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించింది కేంద్రం. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ రివైనల్ ప్యాకేజ్ కింద 11,440 కోట్లిస్తామన్న కేంద్రం
ప్రస్తుతానికి బడ్జెట్లో 3,295 కోట్లు కేటాయించింది. విశాఖ పోర్ట్ డెవలప్మెంట్ కోసం అదనంగా 730 కోట్లు మంజూరు చేసింది. ఇవన్నీ కలిపితే దాదాపు 20,000 కోట్ల మేర ఏపీకి ప్రత్యక్షంగా దక్కబోయే ప్రయోజనాలు. పప్పు ధాన్యాలకు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, చేపలు రొయ్యలు ఎక్స్పోర్ట్ కానివ్వండి, మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఈ మూడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి మన వయసు చూస్తే. కాబట్టి మనకి మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నట్టే. అపార్ట్ ఫ్రమ్ రూరల్ ఎంప్లాయ్మెంటు, R&Dకి ప్రైవేట్ R&Dకి 20,000 కోట్లు ఇచ్చారంటే సామాన్యం కాదండి. అది మా అందరికీ ఉపయోగం. ఇండస్ట్రీస్ అన్నిటి మేము R&D స్టార్ట్ చేసుకుంటాం. మాకన్నిటికీ దానికి ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మిడిల్ క్లాస్ కూడా చక్కగా ₹1,00,000 ఇచ్చే వాళ్ళకి కూడా అన్ని ట్యాక్స్ లేకుండా చేశారు. అది మా బర్డెన్స్ మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ బర్డెన్ తగ్గినట్టే. కాబట్టి మేము ఆ రకంగా వాళ్ళు హ్యాపీ ఉంటే మేము హ్యాపీగానే ఉంటాం. 100% నీటి సరఫరా లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలో జల్ జీవన్ మిషన్ కోసం 70,000 కోట్లు కావాలంటూ ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఒక అర్జీ పెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెరుగైన రీతిలో నిధుల వాటా జరుగుతుందని ఆశిస్తోంది కూటమి సర్కార్. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా, సీతారామన్ గారికి కలిసినా, ప్రధానమంత్రి గారికి కలిసినా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణపై మాత్రం కేంద్ర బడ్జెట్ సీతకన్నేసింది. తెలంగాణకంటూ ప్రత్యేకించి కేటాయింపులేవీ జరగకపోవడంతో పొలిటికల్ కాకరేగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని కాంగ్రెస్ పార్టీ కస్సుమంటే ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్, ప్రాంతీయ ప్రయోజనాలు కాదు, జాతీయ భావనతో చూడాలంటూ సమర్థించుకుంటోంది కమలం పార్టీ. వాళ్ళెనిమిది మంది, వీళ్ళెనిమిది మంది, 16 మంది ఎంపీలు వెళ్లి సాధించుకొచ్చింది ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తోంది గులాబీ పార్టీ. ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ తప్ప ఏం కనబడతలేదు. మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతాడు. ఇప్పుడు 30 సార్లు పోయినట్టున్నాడు. 30 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ ఢిల్లీకి వెళ్ళి 30 రూపాయలు తెచ్చింది అయితే లేదు, ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు. బడే బాయ్ అంటాడు, మరి మెచ్చుకుంటుండు, కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇస్తలేనట్టున్నాడు. బడ్జెట్లో పొందుపరిచినటువంటి 90% అబోవ్ స్కీమ్లలో తెలంగాణలో కూడా లాభం జరుగుతుంది. కానీ తెలంగాణకి ఏమి ఇచ్చారనేటువంటి ప్రశ్న ఈ రకంగా రావడం ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. భవిష్యత్తులో తప్పకుండా ఇటీవల దేశంలో నవోదయ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధికమైనటువంటి నవోదయ విద్యా కేంద్రాలు తెలంగాణకు రావడం జరిగింది. కాబట్టి స్కీమ్ను బట్టి, అవసరాన్ని బట్టి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. రాష్ట్రాల వారీ కేటాయింపులు కాస్త అటు ఇటు అయి బ్యాలెన్స్ తప్పినట్లు కనిపించినా గతం కంటే బెటర్ అనిపించేలా జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ మోదీ సర్కారుపై ప్రశంసల జడివాన కురుస్తోంది. చాలా వెల్ఫేర్నెస్ స్కీమ్స్ తోటి మెయిన్ రూరల్ ఏరియాలో ఉమెన్ అండ్ హెల్త్కి చాలా బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అలాగే జల్ జీవన్ program, I think it was firstly considered till 2026, but they have the 2028 work extend chesaru, which is a very good thing. Jal Jeevan project, I felt overall the budget is growth oriented, sustainable, with all inclusivities anipista unnadi. నిర్మల మార్క్ ఆఫ్ ఎకనామిక్స్ అన్ని వర్గాలకు ఫుల్ మీల్స్ పెట్టినట్టుందనే కాంప్లిమెంట్లే ఎటు చూసినా ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల్ని నెరవేర్చే బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ కూడా శభాష్ కొట్టారు. सभी देशवासियों को एक बार फिर इस ऐतिहासिक पीपल्स बजट की बधाई देता हूं और फिर एक बार वित्त मंत्री जी को भी बहुत बहुत बधाई देता हूं.